హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బి గిరిబాబు గారు. సో సార్ని ఇన్వైట్ చేసి ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో మీరేం చేయాలి? వీడియోని ఎండ్ వరకు చూడాలి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేసేసేయాలి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సార్, రిటైర్మెంట్ తర్వాత ₹1,00,000 ఆదాయం కావాలి నాకు. బట్ దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇఫ్ ఇన్ కేస్ రైట్ నౌ 40 to 45 ఉన్న మిడిల్ ఏజ్ పీపుల్ ఇంకా రిటైర్మెంట్కి ప్లాన్ చేయలేదు. కొంతమంది ఏమో రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకొని నాకు ₹1,00,000 కావాలి అని వాళ్ళు రెడీగా ఉన్నారు. కొంతమంది ఏమో 40 to 45 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చినా సరే రిటైర్మెంట్కి ప్లాన్ చేయలేదు. ఒకవేళ ప్లాన్ చెయ్యకపోతే రైట్ నౌ ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేయాలి? ప్లాన్ చేసిన తర్వాత ఆ 1,00,000ని మంత్కి ఎలా తెచ్చుకోవాలి? ఓకే. నార్మల్‌గా ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ డిలే. కాస్ట్ ఆఫ్ డిలే. యెస్. ఇప్పుడు మనం నార్మల్‌గా చాలా చోట్ల రాము, శ్యామ్ అని స్టోరీ చెప్తూ ఉంటాం. రాము, శ్యామ్ ఇద్దరు కూడా ₹5,000 ఎస్ఐపి స్టార్ట్ చేశారు. ఒకటే తేడా ఏంటంటే ఒకతనేమో 25 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేశాడు కెరియర్ బిగినింగ్‌లో. ఒకతనేమో 30 సంవత్సరాల వయసులో బిగించేశాడు కొద్దిగా లేట్‌గా. ఇద్దరు 60కి రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోతే అదే ₹5,000 చేస్తే కంటిన్యూ చేస్తే దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకు సెకండ్ స్టార్ట్ తేడా 5 సంవత్సరాలే కదా. కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో మోర్ దాన్ 50% డిఫరెన్స్ ఉంటుంది కార్పస్, తెలుసా? మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. నార్మల్గా 5,000 తోటి 55-60 ఇయర్స్కి రిటైర్ అవుదాం అనుకున్న వాళ్ళకు వచ్చే అమౌంట్లో హాఫే వస్తుంది ఒక 5 ఇయర్స్ తగ్గినందుకు. సో దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ డిలే. అందుకే ఎప్పుడు కూడా కాస్ట్లీ మిస్టేక్ చేయొద్దు. అందుకే విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారు. ఆ కాస్ట్లీ మిస్టేక్స్ ఏమైపోతాయంటే ఇక్కడ మీరు మిస్ అవుతుంది డబ్బులు కాదు, టైం. ఎందుకంటే ఎవ్రీ 5.5 ఇయర్స్కి డబుల్ అవుతూ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. ఇఫ్ ద రేట్ ఆఫ్ రిటర్న్ 12+ వస్తాయి ఎవ్రీ 5.5 ఇయర్స్కి. అంటే ఒక 5 ఇయర్స్ మిస్ అయిందంటే ఒక డబల్ మిస్ అయినట్టే. అంటే ఫస్ట్ అతనికి ఒక 1 crore వస్తే సెకండ్ అతనికి 50 లక్షలే వస్తాయి. బికాస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో మీరు నార్మల్గా దర్ ఇస్ రూల్ కాల్డ్ రూల్ 15. ఈ రూల్ 15 ఏం చెప్తుందంటే నేను ₹15,000 ఎవ్రీ మంత్ 15 ఇయర్స్ పాటు చేస్తూ 15% రిటర్న్ వస్తే ఎగ్జాక్ట్లీ 15th ఇయర్లో ఇట్ విల్ బి 1 crore. 15 ఇయర్స్ అయిపోయిందా? ఇక్కడ నుంచి ఆపకుండా మరో 15 ఇయర్స్ కంటిన్యూ చేస్తే మీకు వచ్చే రిటర్న్స్ 10.5 crore వస్తుంది. 10.5 crore మొదటి 15 సంవత్సరాలలో 1 crore వస్తే రెండో 15 సంవత్సరాలలో 9.5 కోట్లు పెరుగుతాయి. అంటే ఏమైపోతుందంటే మొదటి 1 crore ఉంది కదా, సెకండ్ 5 ఇయర్స్లో ఈ 1 crore 2 crores అవుద్ది, మీరు యాడ్ చేస్తున్నారు. మళ్ళీ 5 ఇయర్స్లో ఈ 2 4 అవుతుంది, మళ్ళీ మీరు యాడ్ చేస్తున్నారు. దాని తర్వాత 4 8 అవుతుంది, మళ్ళీ మీరు యాడ్ చేస్తున్నారు. అలా పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో ప్రీవియస్ ఇన్వెస్ట్ చేసి జనరేట్ అయిన వెల్త్ ఎవ్రీ 5 ఇయర్స్కి మల్టీఫోల్డ్ అవుతూ ఉంటుంది. అందుకే ప్రపంచ కుబేరుడు వారన్ బఫెట్ యొక్క వెల్త్ గ్రాఫ్ చూస్తే అతని వెల్త్లో 75% ఆఫ్ వెల్త్ అంతా కూడా లాస్ట్ 10 ఇయర్స్ వచ్చిందే. కనుక ఇక్కడ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది డబ్బుతో పాటుగా టైంకి. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో అందుకనే ఈ 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మెల్కొని అరే నేను ఇంకా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోలేదు, నేను ఎలా చేయాలి అంటే తప్పదు. యూ హ్యావ్ టు పే పెనాల్టీ ఫర్ దట్. కాస్ట్ ఆఫ్ డిలే అయిపోయింది. ఆ కాస్ట్ ఆఫ్ డిలేని మీరు అనుభవించాల్సిందే. ఇదే మీరు 25 ఇయర్స్ అప్పుడు కళ్ళు తెరిస్తే ఎంత కడతారో అంత కనీసం 3 to 4 times ఎక్స్ట్రా పే చేయాలి. అంటే మీకు సేమ్ అనుకున్న రావాలి అంటే మీరు 45లో స్టార్ట్ చేశారు. నార్మల్గా ఈ రోజుల్లో 50-55 తర్వాత ఫర్దర్గా కెరియర్ కంటిన్యూ కష్టమైపోద్ది. 55 వచ్చిందంటే ఇంకా కంపెనీస్ కూడా ఎప్పుడైనా లే ఆఫ్ చేస్తే ఫస్ట్ వాళ్ళనే టార్గెట్ చేస్తాయి. కనుక 45లో ఉన్న వాళ్ళకు 10 ఇయర్సే ఛాన్స్ ఉంది. మరి 10 ఇయర్స్లో నేను 1 crore చేయాలి అంటే 15,000 అవ్వదు. అట్లీస్ట్ మీరు 30,000 అయినా స్టార్ట్ చేయాలి ఎస్ఐపి. చేయడమే కాదు, స్టెప్అప్ చేయాలి, మధ్య మధ్యలో టాప్అప్ చేయాలి. అప్పుడు కానీ మీరు ఒక 1.5 crore వెళ్ళలేరు. ఎందుకంటే ఇవాళ 1 crore 10 ఇయర్స్ 1 crore ఒకటి కాదు. ఇన్ఫ్లేషన్ ఉంది, బిగ్గెస్ట్ విల్, అది తినేస్తుంది. దాన్ని బీట్ చేయాలి. దాన్ని బీట్ చేసి రావాలి అంటే ఖచ్చితంగా 30-35,000 పే చేయాలి. ఎంత కార్పస్ కావాలి? ఒక 1.5 crore కార్పస్. సో అప్పుడు మీకు మంత్లీ ఇన్కమ్ 1 lakh వరకు తీసుకోవచ్చు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా, 3 bucket కాన్సెప్ట్ తోటి. కానీ మనం ఆల్రెడీ 45కి వచ్చేసాం. ఇదే మీరు 30లో కళ్ళు తెరిచుంటే 55కి వచ్చేప్పటికి ఒక 10,000 చేసినా చాలు. అంతకంటే డబుల్ ట్రిబుల్ కార్పస్ జనరేట్ చేయొచ్చు. కనుక 40-45 వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడే కళ్ళు తెరిచావు, అది సంతోషం.
సో మీరు కనీసం ఒక 20,000 ఎందుకంటే 45 వచ్చేప్పటికి శాలరీ 1.5 lakh ఉంటుంది. సో తప్పదు, కొంత స్క్వీజ్ అవ్వాలి. ఒక 25,000-30,000 మినిమంగా స్టార్ట్ చేసి స్టెప్అప్ చేసుకోవాలి. చేసుకుంటే మీరు అన్నట్టుగా 1 crore 1.5 crore ఈజీగా సేవ్ చేయొచ్చు. కానీ సరిపోదు, డెఫినెట్లీ కొంచెం స్ట్రెచ్ అయ్యి ఒక 35, 40, 50 ఎంతైతే స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ఇంకా ఆల్రెడీ 40 సంవత్సరాలు ఎంజాయ్ చేసావు కదా, నవ్ యూ హ్యావ్ టు పే పెనాల్టీ ఫర్ దాట్, యూ హ్యావ్ టు స్క్వీజ్ అవుట్. లేకపోతే నీకు మళ్ళీ 50 తర్వాత నీ మంత్లీ ఇన్కమ్ నాకు పలానా ముగ్గురు ఇస్తారని పేరు రాయండి. అక్కడ రాయగలిగితే పలానా వాళ్ళు నాకు ముగ్గురు ప్రతి నెల డబ్బులు ఇస్తూ ఉంటారని రాస్తే ఇంకా చేయక్కర్లేదు. రాయగలుగుతారా? ఎవరు ఇస్తారు సార్? ఎవరు ఇవ్వరు. కనుక నీకు నువ్వే బాధ్యుడివి. కనుక నువ్వే పెనాల్టీ వేసుకోవాలి, నీకు నువ్వే ఎక్స్ట్రా పే చేయాలి, ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్స్ట్రా సేవ్ చేయాలి. ఆ ఏజ్ కి వచ్చాక సొంత ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా సమ్ టైమ్స్ బర్డెన్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు మీ అబ్బాయిని మీరు ఎత్తుకుంటారు భుజాల మీద, చిన్నోడు కాబట్టి. మరి పెద్ద అయిన తర్వాత రివర్స్ మిమ్మల్ని మీ అబ్బాయి ఎత్తుకోగలుగుతాడా? లేదు, బరువు అయిపోతారు. సో లగేజ్ ఏం చేస్తారు, ఎవరైనా దించేసుకుంటారు కదా. కనుక డోంట్ బి లగేజ్ ఫర్ యువర్ కిడ్స్. అలా అనుకున్నా సరే సార్, తనకి ఈ బర్డెన్ తో పాటు తన ఫ్యామిలీ బర్డెన్స్ కూడా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఉంటాయి కదా. కనుక డోంట్ బి లగేజ్ ఫర్ యువర్ సన్. అందుకే మీకు 2 పిల్లలు ఉంటే కనుక 3వ పిల్లవాడు ఆర్ అమ్మాయి ఏంటి, SIP. సన్ మీ SON సన్ వెళ్ళిపోవచ్చు, కానీ SIP సిప్ వెళ్ళదు, మీతో ఉంటది కూడా ఉంటది. కనుక ఆల్వేస్ క్రియేట్ ఎ 3rd సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ SIP విచ్ విల్ హెల్ప్ యూ అవుట్ లైక్ ఎ స్టిక్ వెన్ యు ఆర్ నీడీ. సో అందుకే అందరికీ నేను, మీకు 3వ పిల్లలు లేకపోతే SIPని అడాప్ట్ చేసుకోండి. ఒక అబ్బాయి అమ్మాయి చైల్డ్ అడాప్ట్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ SIP. అందుకే SIP విల్ గివ్ యూ స్లీప్ ఇన్ పీస్, నాట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ స్లీప్ ఇన్ పీస్. యా, యు కెన్ స్లీప్ ఇన్ పీస్ హ్యాపీలీ మీ 3వ చైల్డ్ ఆధ్వర్యంలో. సో అది మీకు లైఫ్ అంతా బెనిఫిట్ ఇస్తుంది. కనుక నేను ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేశాను కాదు, అట్లీస్ట్ స్టార్ట్ చేసాను ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చాను అని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, స్టార్ట్ చేసామా లేదా, అది ఇంపార్టెంట్. అలా అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే ఒక అడుగు ముందుకెళ్తాం కదా. 100 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. సరే 40 సంవత్సరాలు వచ్చింది చేయలేదు, ఇంకా అలా అంటూ కూర్చోవద్దు. అడుగు ముందుకేయండి, స్టార్ట్ చేయండి, ముందుకెళ్ళండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.